హాయ్ 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం కేవలం వెస్ట్ బెంగాల్లో మాత్రమే 2 దశల్లో నిర్వహిస్తోంది. ఈసీ కోణంలో పోల్ మేనేజ్మెంట్ పరంగా చూస్తే ఇందులో చర్చించుకోవడానికి ఏమీ లేదు. అయితే ఈ 2 దశలు ప్రధాన పార్టీలకు వ్యూహాత్మకంగా చాలా కీలకం. మొదటి దశ ఓ పార్టీకి అనుకూలంగా మారితే రెండో దశ ఇంకో పార్టీకి సవాళ్లు విసురుతుంది. 2021 ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటే 2 దశల పోలింగ్ ఏ పార్టీకి అనుకూలమో ఏ పార్టీకి ప్రతికూలమో తెలిపోతుంది. పశ్చిమ బెంగాల్లో తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 23ను జరగనున్నాయి. ఈ దశలో మొత్తం 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈ మొదటి దశ నియోజకవర్గాలకు అన్వయించి చూస్తే ఇక్కడ రసవత్తరమైన ద్విముఖ పోరు స్పష్టంగా కనిపిస్తుంది. గత లెక్కల ప్రకారం చూస్తే ఈ 152 స్థానాల్లో టీఎంసీ 92 సీట్లు అంటే 60.5% సాధించగా బీజేపీ 59 సీట్లు అంటే 38.8% దక్కించుకుంది. ఒక స్థానం ఇతరుల ఖాతాలో పడింది. ఉత్తర, పశ్చిమ, మధ్య బెంగాల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం బీజేపీకి అత్యంత బలమైనదిగా చెప్పొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకుని బీజేపీ గతంలో ఇక్కడ తన పునాదులను బలంగా నిర్మించుకుంది. ఇక రెండో దశ విషయానికి వస్తే ఏప్రిల్ 29న 142 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశ బీజేపీకి ఒక పెను సవాలని చెప్పాలి. ఎందుకంటే ఇది పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట. 2021 గణాంకాలను బట్టి చూస్తే ఈ 142 స్థానాల్లో ఏకంగా 123 స్థానాల్లో అంటే 86.6% సీట్లలో టీఎంసీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక్కడ బీజేపీ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. మమతా బెనర్జీ సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత ఇక్కడ టీఎంసీకి భారీ విజయాలను అందిస్తూ వస్తూ ఉన్నాయి. మూడోసారి మమతా ముఖ్యమంత్రి కావడంలో ఈ బెల్ట్దే కీలక పాత్ర. ఈ 2 దశల విభజన భారతీయ జనతా పార్టీకి పెద్ద సవాల్ని విసురుతోంది. బీజేపీకి బలమైన పట్టున్న ఉత్తర, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు మొదటి దశలో ఉండగా మొదటి దశలో ఉండగా పార్టీకి అత్యంత బలహీనమైన జోన్ రెండో దశలో ఉంది. రెండో దశలో బీజేపీ పుంజుకోవాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. టీఎంసీ సంస్థాగత బలాన్ని, ఓటర్ల విధేయతను ఛేదించి ఈ కంచుకోటలోకి చొరబడాల్సి ఉంటుంది. ఇది కమలనాథులకు కత్తి మీద సాము లాంటిదే. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈ 2 దశల పోలింగ్ చాలా ప్రయోజనకరంగా కనిపిస్తుంది. టీఎంసీకి అత్యంత బలమైన జోన్ మొదటి దశ పోలింగ్ తర్వాత వస్తుంది. ఇది ఆ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు, మైనారిటీలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు టీఎంసీ వైపే మొగ్గు చూపుతున్నట్లు బెంగాల్ ట్రెండ్స్ చెప్తున్నాయి. వాస్తవానికి బెంగాల్లో పోలింగ్ ఎక్కువ దశల్లో ఉండకూడదని టీఎంసీ కోరుకుంది. వాళ్లకు కావలసినట్లే 2 దశల్లోనే పోలింగ్ ముగియబోతోంది. ఇప్పటికే 3 సార్లు అధికారంలో ఉన్న మమతా సర్కార్పై ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటే మాత్రం పోలింగ్ ఎన్ని దశల్లో జరిగిందన్న దానితో సంబంధం లేకుండా విపక్షాలకే ఫలితాలు కలిసొచ్చే అవకాశాలున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం.